స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు వద్ద ఎటువంటి గౌరవ మర్యాద లేదని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు పంచాయతీ గండివానిపాలెంకు చెందిన గండి రామానాయుడు ఇటీవల జనసేనతో చేరారు. జనసేన పార్టీకి మరింత బలం చేకూరాలంటే రామకృష్ణ చేరితే మంచిదన్న వ్యక్తి రామకృష్ణ జనసేనతో చేరడంతో మరలా వైసీపీలో చేరాడని చెప్పి ఆర్మీ భావాలు ఉన్నాయని చెప్పి నీచపు రాజకీయాలు చేయడం తగదని, తన వ్యక్తిగత స్వార్థంతో వైసీపీలో చేరి ఇతరులపై నిందలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు దొప్పెర్ల సర్పంచ్ కోరుపోలు చిన్నారావు అన్నారు. వాళ్ళ మధ్యవర్తిగాను డైరెక్ట్గా నేనే సాక్షిగా ఉన్నాను కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను వచ్చాను. ఒక మనిషి రాజకీయాల్లో వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవాలి, ఒక స్టాండర్డ్ మైండ్ ఉండాలి. ఆర్మీలో చేసామని చెప్పేసి అది ఒక ఎలిజిబిలిటీగా చూపించి అబద్ధాలు మాట్లాడకూడదు. మనకు నిజంగా దేశభక్తి ఉంటే దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. ఈరోజు 2011లోనే రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండ్ని ఈరోజు వరకు కూడా జిల్లా పరిషత్ ఎందుకు తీసుకోలేదు ఆ ల్యాండ్? అసలు అందులో రామకృష్ణకి ఏంటి సంబంధం నాకైతే అర్థం కాలేదు. దాని విషయంలో కూడా 2014లో 19లో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్లకి ఈ రామనాయుడు రామకృష్ణకే చేశాడు ఎలక్షన్. రామకృష్ణ వెనకాల చేసినప్పుడు ఈ ల్యాండ్ ఉందని గుర్తు రాలేదా? లేదా ఈ ల్యాండ్లో ఏమైనా ఆశించాడా రామనాయుడు? దానికి క్లారిటీ ఇవ్వాలి. అదొకటి. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఉద్దేశాలు ఉంటే వాళ్ళు చూసుకోవడం మాని సుందర విజయ్ కుమార్ మీద నెట్టడం ఇంకా హాస్యాస్పదం. అది తన క్యారెక్టర్నే దిగజార్చుకున్నాడు అవుతారు. ఎందుకంటే ఆయన సుందర విజయ్ కుమార్తో మాట్లాడినప్పుడు నేను సుందర విజయ్ కుమారు ఆర్మీ రామనాయుడు ఇంటికి వెళ్ళినప్పుడు మాకు గౌరవం ఇస్తే చాలండి, నేను ఇదిగో కెప్టెన్ ర్యాంక్లో రిటైర్ అయ్యాను, ఈ డిఎస్పీ ర్యాంక్లో రిటైర్ అయ్యాను, నాకు గౌరవం ఇస్తే చాలండి అని ఏ కండిషన్ లేకుండా జాయిన్ అయ్యారు చెప్పి. ఈరోజు రామకృష్ణ ఉండడం వల్ల, ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల నేను బయటికి పోయానని పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. ఈరోజు రామనాయుడన్నా నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, నీకేమైనా పని ఉంది, కన్నబాబు గారి దగ్గర పని ఉందంటే చేసుకో. 5 సంవత్సరాలు చేయలేని వ్యక్తి ఈరోజు ఎలా చేస్తారని నమ్ముతున్నావో, నీ స్వార్థ రాజకీయాలకు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో, రోజుకో పార్టీ నువ్వు ఎందుకు మారుతున్నావో అది నువ్వు చెక్ చేసుకో. కానీ నువ్వు జనాల్లో ఎక్కడ బ్యాడ్ అయిపోతున్నావని బురద తయారు చేసి పక్కోల మీద ఇసిరేసి వెళ్ళిపోదాం అనుకోవడం ఆర్మీ వ్యక్తికి ఇది తగదు. దానికి మెయిన్ కారణం నీ మనస్సాక్షికి చెప్పు, ప్రమాణం చేసి నాకే ఫోన్ చేసి రామకృష్ణ జాయినింగ్ ఎందుకు లేట్ అవుతుంది, రామకృష్ణ జాయినింగ్ అవసరం అని నన్ను అడిగావా లేదా అన్నది నీ మనస్సాక్షి నువ్వు సమాధానం చెప్పు. అంతేగాని ఒక తప్పుడు వ్యక్తుల్ని, కబ్జాలు చేసే వ్యక్తుల్ని, కార్యకర్తలను తినేసే వ్యక్తుల కోసం నువ్వు వెనకాల వెళ్ళి ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తి మొత్తం నియోజకవర్గం అంతా కూడా అట్టుడుకుపోతుంటే, ఇంతమంది జాయినింగ్ అవుతుంటే, మొన్న 15 రోజుల క్రితం ఇటువైపు జాయిన్ అయ్యి అది ఒక ఆర్మీ వ్యక్తికి ఒక స్టాండ్ ఉండాలి. మళ్ళీ 15 రోజుల తర్వాత పంచాయతీ విడగొడేస్తాను, సర్పంచ్ చేసేస్తానంటే ప్రజలు హర్షించాలా? ప్రజల్లోంచి నీ దగ్గరికి రావాలి. కానీ ఎవరో ప్రెసిడెంట్ని చేసేస్తామంటే అవదు. పోయినసారి 2019లో బీసీలకు వస్తే నేను సర్పంచ్గా పోటీ చేయమన్నావు. నీకు ధైర్యం చాలలేదు. ధైర్యం చాలకుండా ఇంట్లో ఉండిపోయావు లాస్ట్ వరకు చెప్పకుండా. అదే బీసీలకి అయితే మీకు ఇస్తానని చెప్పేసి నీ పక్కన కూర్చున్న వ్యక్తి మోసం చేసి ఆయన పోటీ చేస్తే నువ్వేమీ అనలేకపోయావు. ఈరోజు అక్కడ వెలమలకు అన్యాయం చేసి మాట్లాడి 5 సంవత్సరాలు కూర్చొని ఈరోజు నువ్వేం సమాధానం చెప్పావు? మళ్ళీ ఈరోజు దేనికి వెళ్ళావు? అక్కడ మళ్ళీ ఆ వ్యక్తి నిజాయితీగా ఉంటాడనా? ఆ మాట మీద ఉంటాడనా? మాట మీద లేకే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంపింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు నీ స్వార్థానికి వెళ్ళావని చెప్పి తప్ప ఏదో ఊరు గురించి కాపాడేద్దామని వెళ్ళామనే మాత్రం పచ్చి అబద్ధం. దీన్ని పూర్తిగా నేను పత్రికాముఖంగా ఖండిస్తున్నాను. ఏ విషయంలోనైనా సరే దీని మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను.